జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గాడ్ ఈస్ గ్రేట్. ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ వచ్చుండాది. అదేందో చూసి నేను తీసుకుపోవడానికి వచ్చుండా. అరవింద్ గారు, ఏంటి వాగుతున్నావు? నాది వాగుడో నిజమో తెలుస్తుంది అరవింద్ గారు. చూస్తారేందబ్బా, వెళ్ళి చెక్ చేయండి. ఉండండి సార్. హరి, లోపల కస్టమర్స్ ఉన్నారు. ఇలాంటివన్నీ చేస్తే భయపడతారు. తప్పు చేయనప్పుడు భయం ఎందుకప్పా? మళ్ళీ అదే కూస్తావు. అలాంటివి ఇక్కడ జరగవు. నీ హోటల్కి నువ్వు సర్టిఫికెట్ ఇస్తే ఎలా? చూసి మేమివ్వాలా? హరి, కంప్లైంట్ వచ్చాక మా డ్యూటీ మేము చేయాలా? మమ్మల్ని ఆపకూడదు. అదే రూల్స్కి విరుద్ధం. ఫస్ట్ ఎవడిచ్చాడు కంప్లైంట్? అదేలాగే చెప్తాం. నిజం కాకపోతే ఖచ్చితంగా మేమే మీ కళ్ళ ముందుకు వాని తీసుకొచ్చి కుల్లబొడుస్తాం. అది చాలా అరవింద్ బాబు. పోనీ మీరు మాతో రండి అబ్బా, రండి రండి సార్. డోర్ ఓపెన్ చేయండి. ఏం చేస్తున్నారా? ఎవరమ్మాయి? నా వైఫ్ అండి. ఏది మీ ఐడి ప్రూఫ్, ఫోటోలు ఫోన్లో చూపించు. సార్. తీరా సార్. చూపించరా? ఎక్కడికి రా పోతున్నాడు? తీసుకెళ్ళండి, అమ్మాయిని తీసుకెళ్ళండి. చేతి ఏంటి తక్కువైంది? నేను లెక్కేసుకుని చాలే కానీ రండి. కానిస్టేబుల్ తీసుకురండి. కానిస్టేబుల్ వీళ్ళని కస్టడీలో తీసుకోండి. ఇప్పుడు ఏమంటారు అరవింద్ గారు? మీరేమో ఆనిముత్యం, మీ హోటల్ ఏమో పెద్ద స్వాతిముత్యం అన్నారు. మాకు ఇలాంటి వాళ్ళని తెలీదు. అదేంటండి అలా అంటారు? మా దగ్గర రూములు తీసుకోండి, డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు కదా. మీకేం ప్రాబ్లం ఉండదు, మేము చూసుకుంటామని ఆ అమ్మాయి కూడా చెప్పింది. ఆహా, ఏం తెలియనట్టు తెగ నటిస్తున్నారే. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు హరి. వాళ్ళు వైజాగ్ నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్పారు. అలాగే రూమ్స్ ఇచ్చాం. ఓహోహోహో, ఇప్పుడు కథ ఇట్టా తిప్పుండారా? సరే, రూమ్ ఇచ్చేటప్పుడు డీటెయిల్స్ తీసుకుంటారు కదా, అదైనా చూపించండి అబ్బా. లేవని మాత్రం చెప్పొద్దు, అస్సలు నమ్మను. చేస్తేనే కదా భయపడేది. వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్సులు తీసుకున్నాం. రజని, చూపించు. చూపించండి అమ్మా, ఎంతసేపు ఎదుగుతారు? కనిపించట్లేదు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.